గులాబీ వర్ణపు మార్గదర్శి. కొత్త హాస్టల్ గదిలోకి నవ్య అడుగుపెట్టింది. పెద్ద భవనం, తెలియని ముఖాలు. మొదటి సంవత్సరం విద్యార్థినిగా ఆమెకు అంతా కొత్తగా, కొద్దిగా భయంగా ఉంది. అంతా బాగానే ఉంటుందా అని మనసులో అనుకుంది. కొన్ని రోజుల తర్వాత నవ్యకు ఒంటరితనం అలవాటైంది. పుస్తకాలు సర్దుతుండగా పాత టేబుల్ డ్రాయర్ వెనుక మూలనుంచి ఒక మందపాటి నోట్బుక్ దొరికింది. దాని కవర్ పాతబడి చివరల్లో ముడుచుకుపోయి ఉంది. లోపల శరణ్య అని రాసి ఉంది. ఆ నోట్బుక్ చదవడం మొదలుపెట్టింది. అది కేవలం డైరీ కాదు, అది శరణ్య అనుభవాల సంకలనం. ఈ కళాశాల ప్రాంగణం చారిత్రక నవలలాంటిది అని శరణ్య రాసింది. ప్రతి అడుగులో దాగివున్న గ్రంథాలయం యొక్క నిశ్శబ్ద అందం, ఆటస్థలం యొక్క ఉల్లాసం గురించి వర్ణించింది. కాని శరణ్య దృష్టిని ముఖ్యంగా ఆకర్షించింది వెనుకవైపు ఉన్న చెరువు. చెరువులో గులాబీ తామర పువ్వులు వికసించే ప్రశాంతమైన సమయం ఉందంటే అది ఈ కళాశాల యొక్క రహస్య హృదయం అని రాసి ఉంది. ఈ వర్ణన నవ్య మనసులో చెదరని చిత్రాన్ని సృష్టించింది. ఆ రోజు సాయంత్రం నవ్య ధైర్యం చేసి చెరువువైపు నడిచింది. అక్కడ శరణ్య చెప్పినట్టే చల్లటి గాలి, పరిపూర్ణమైన నిశ్శబ్దం. నీటిపై తేలియాడే ఆ గులాబీ తామర పువ్వులు నవ్యకు గొప్ప ఓదార్పునిచ్చాయి. ఆమె ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పటికీ ప్రశాంతతను పొందింది. మరుసటి రోజు రాత్రి నవ్య మళ్లీ శరణ్య పుస్తకం తెరిచింది. శరణ్య ఒక రహస్యాన్ని రాసింది. వారాంతాల్లో పాత అకాడమిక్ బ్లాక్లో విద్యార్థులు రహస్యంగా సినిమాను చూసేవారని. ఆ రహస్య నవ్వులు చీకట్లో కూర్చుని ప్రపంచాన్ని మర్చిపోవడం స్వేచ్ఛ యొక్క నిజమైన రుచి అని రాసి ఉంది. నవ్య కూడా ఆ సాహసానికి సిద్ధమైంది. చీకట్లో అడుగుల చప్పుడు చేయకుండా పాత బ్లాక్ వైపు నడిచింది. పెద్ద తెరపై సినిమా మొదలైంది. అందరితో కలిసి నవ్వడం, భుజం భుజం ఆని కూర్చోవడం. ఇది హాస్టల్ జీవితం యొక్క మరొక కొత్త కోణం. కొన్ని వారాల తరువాత నవ్య చెరువు దగ్గర పుస్తకం చదువుతుండగా సీనియర్ విద్యార్థులు కార్తీక్, దేవి ఆమెను చూశారు. కార్తీక్, ఏయ్, ఆ నోట్బుక్ అది శరణ్యది కదా అని అడిగాడు. దేవి నవ్వి, మీరు కొత్తగా వచ్చారా? శరణ్య గురించి చెప్పండి, ఆమె మా మంచి స్నేహితురాలు. కార్తీక్, దేవి వెంటనే నవ్యకు మంచి స్నేహితులయ్యారు. శరణ్య గురించి, ఆమె ఇష్టాల గురించి మాట్లాడుతూ వారు ప్రాంగణమంతా కలియదిరిగారు. శరణ్య అకస్మాత్తుగా కళాశాల వదిలి వెళ్ళిపోయింది. ఎందుకో ఎవరికీ తెలియదు. కాని నవ్య ఇప్పుడు ఒంటరిగా లేదు. కళాశాల వాతావరణం, హాస్టల్ జీవితం ఇప్పుడు నవ్యకు ప్రియమైనవిగా మారాయి. ఆమె పక్కన ఇప్పుడు స్నేహితులు ఉన్నారు. గులాబీ తామరల సువాసన ఉంది. నవ్య నోట్బుక్ను పట్టుకుని మెల్లగా ఇలా అనుకుంది. శరణ్య, నువ్వు వెళ్ళిపోయినా నాకు నువ్వు ఉత్తమ స్నేహితురాలిగా మారినందుకు ధన్యవాదాలు.